హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము స్టఫింగ్‌తో అవసరం లేకుండా ఆలు పరోటా ప్రిపేర్ చేసుకుందాము. పిల్లలు చాలా ఇష్టపడతారు. లంచ్ బాక్స్‌లోకి ఇచ్చారంటే దీనికి కాంబినేషన్ వచ్చి స్వీట్ ఆనియన్ రైతా గూడంగా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అయితే ఇక్కడ ఒక 4 ఆలుగడ్డలు తీసుకొని నీట్‌గా కడిగేసుకొని కుక్కర్‌లో వేసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని ఇలా గ్రేటర్ తీసుకొని తురిమేసుకోవాలి. చేయితో మనం మెత్తగా చేసామంటే అక్కడక్కడ మనకు ఆలు ఉంటలనేది ఉంటుంది కాబట్టి ఇలా గ్రేటర్ తోటి తురిమేసుకుంటే సాఫ్ట్‌గా వస్తుంది. ఈ విధంగా ఆలునైతేనంటే తురిమేసుకొని మొత్తంగా ఒక బౌల్‌లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. నేనిక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేశాను. మీరు నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులోకి చిన్న ప్యాన్ ఒకటి పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఇలా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత దీన్ని గూడంగా ఆలులో వేసేసుకోవాలి. ఆలులో వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర గూడంగా వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ ఆలుకు పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పిండి అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ హెల్తీగా ప్రిపేర్ చేయడానికి గోధుమ పిండి వాడుతున్నాను. గోధుమ పిండి వచ్చేసి 2 కప్పులు తీసుకోవాలి. ముందైతే 1 కప్పు తీసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి వాటర్ వేయవలసిన అవసరం లేదు. మనకు ఆలుగడ్డలో తడి ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది పిండి కలుపుకోవడానికి. ఇలా 1 కప్పు వేసుకున్న తర్వాత ఇంకొక కప్పు పిండి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 5 నిమిషాలు సెట్ అవ్వనివ్వండి. తర్వాత మనం ఆలు పరోటా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు కావాల్సినంత పిండిని తీసేసుకోండి. కావాల్సినంత పిండి తీసుకొని పరోటా ప్రిపేర్ చేసేసుకోవాలి. మొత్తం గూడంగా ఈ పిండిని ఇలా బాల్స్‌లా చేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనము పరోటా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా కొంచెం పొడిపిండి చల్లుకొని పరోటాని రౌండ్‌గా అయితే ముందు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మంచిగా పొరలు పొరలుగా రావాలంటే పరోటా పైన కొంచెం బటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ వేసి చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా బటర్ అప్లై చేయండి. బటర్ అప్లై చేసిన తర్వాత దీనిపై నుంచి కొంచెం లైట్‌గా పొడిపిండి అనేది చల్లుకోవాలి. పొడిపిండి ఇలా చల్లాలి. లైట్‌గా చల్లుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ పరోటాని ఫోల్డ్ చేసి చేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇంకొక ఫోల్డ్ గూడంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పరోటాని ఒత్తుకోవాలి. మళ్ళీ మనకు కావలసినంత పొడిపిండి అయితే చల్లుకోండి, అంటుకోకుండా ఉంటుంది. తర్వాత బ్రష్‌తో క్లీన్ చేయొచ్చు. ఇలా మంచిగా పరోటా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మందంగా లేకుండా అంతా ఒకే లెవెల్‌గా వచ్చేటట్టు సన్నగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా పెన్నం గూడంగా హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పొడిపిండి కొంచెం అంటుకొని ఉంటుంది కదా, క్లీన్ చేసేసేయాలి. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు పెన్నం హీట్ ఎక్కిన తర్వాత మనం పెన్నం పైన వేసేసుకోవాలి. పెన్నం పైన వేసేసుకొని కొంచెం కాలనివ్వాలి. ఇలా కొంచెం కాలిన తర్వాత లైట్‌గా బబుల్స్ వస్తాయన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఇంకొక వైపు తిప్పేసుకోండి. 2 వైపులా కూడా మంచిగా కొంచెం ఈ పరోటా కాలిన తర్వాతనే బటర్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు ఇది మంచిగా రెడీ అయిపోయింది కదా, దీనికి బటర్ అనేది అప్లై చేద్దాము. బటర్‌తో చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. బటర్ వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇక్కడ నేను బటర్ అయితే అప్లై చేస్తున్నాను. ఈ విధంగా బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పేసుకోండి. ఇంకొక వైపు తిప్పేసుకొని అక్కడ కూడా ఇంకొంచెం బటర్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 2 వైపులా కూడా సమానంగా కాలేటట్టు చూసుకోవాలి. మరీ ఎక్కువగా మాడకుండా చూసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కాలితే సరిపోతుంది. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. తొందరగా చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, మనం ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకుందాము. దీనికి కూడా కొంచెం బటర్ అనేది అప్లై చేసుకుందాము. బటర్‌తో అయినా కాల్చుకోవచ్చు, లేదంటే ఆయిల్‌తో అయినా కూడా చేసుకోవచ్చు, లేదంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది కదా, దీన్ని కూడా మనం ఇలాగే పరోటాని ఒత్తేసుకోవాలి.
ఇలా ఒత్తేసుకున్న తర్వాత దీన్ని కూడా అన్ని వైపులా కూడా సమానంగా ఉండేటట్టు ఇలా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా రెడీ అయిపోయింది కదా, ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ పరోటాకి కాంబినేషన్ వచ్చేసి స్వీట్ రైతా చాలా బాగుంటుంది. ఇప్పుడు రైతాను ప్రిపేర్ చేసుకుందాము. సింపుల్గా చేసుకోవచ్చు రైతా అయితేనంటే. ఇక్కడ రైతా కోసము 1 కప్పు దాకా పెరుగు అయితే తీసుకోవాలి. పెరుగు తీసేసుకొని ఇందులోకి షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు షుగర్ పౌడర్ వేసేస్తున్నాను. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎక్కువగా వేయద్దు, సాల్ట్ అయితే కొంచెమే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మంచిగా క్రీమీగా రావాలంటే కొంచెం బీటర్ తోటి ఇలా చేసేసుకోవాలన్నమాట, బీట్ చేసుకోవాలి. అప్పుడు మనకు పెరుగు మంచిగా క్రీమీగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి, కొంచెం పెద్ద పెద్దగానే ఉండాలి. ఇలా ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా ఉల్లిపాయలను పెరుగులో నానేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా వేరే మసాలాలు ఏమీ అవసరం లేదు దీనికి, ఇలానే బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ స్వీట్ ఆనియన్ రైతా కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ పరోటాలు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి లంచ్ బాక్స్లోకి సూపర్ రెసిపీ ఇది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.